కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమలో వాతనూజం మహాదివ్య తేజం మహాప్రభాస సమానం పవిత్రాత్మరూపం ప్రజాక్షేమదీపం వందే సదా దాస్య దేవం నమో క్రీస్తువే నమః. మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము. మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము. యేసు నందే యేసునందే తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ సువాసనలు గుబాళించెను. తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణ దిశలు మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము. మహిమ ఘనత శక్తులెల్ల మహారాజు యేసు వశము. యేసునందే యేసునందే కృపా పుష్ప వసంత శోభా. తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణ దిశలు హల్లెలూయ పాటలతో ఉల్లము జల్లని పొంగును. రారే రక్షణ కోరి ప్రియ ప్రజలారా హల్లెలూయ పాటలతో ఉల్లము జల్లని పొంగును. హల్లెలూయ పాటలతో ఉల్లము జల్లని పొంగును. రారే రక్షణ కోరి ప్రియ ప్రజలారా ప్రియ ప్రజలారా ప్రియ ప్రజలారా. తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ సువాసనలు గుబాళించెను.
తూర్పు నుండి పడమరా ఉత్తర దక్షిణ దిశలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఇప్పుడు సహోదరులు గురిందపల్లి ప్రభుకుమార్ గారు వాక్యమును అందించెదరు. ఆయన 1994 నుండి దేవుని సేవలో ఉన్నారు. తెన్నేరు మరియు పునాదిపాడు గ్రామంలో మరియు భారతదేశ వ్యాప్తంగాను 26 రాష్ట్రాల్లోనూ మరియు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలో సువార్థికునిగాను మరియు బైబిల్ టీచర్గాను పనిచేస్తున్నారు. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తండ్రి అయిన దేవుని నుండి, అనేక కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు, కనికరము, సంతోషము, సమాధానం మనందరికీ ఎల్లప్పుడూ సమృద్ధిగా కలుగునుగాక. గడిచిన కాలమంతా మన తండ్రి అయిన దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి కాచి సంరక్షిస్తూ వస్తున్నందుకు మనందరి తరపున దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మంగళవారం 8 గంటలు అవుతుందనంటే యాత్రికుడు ప్రోగ్రాం ప్రారంభం అవబోతుందనేటటువంటి ఆలోచన మీ అందరికీ ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పోయిన మంగళవారం నాడు 21వ తారీఖున తెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాం. 28న ఇంగ్లీష్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈరోజు మరలా తెలుగు కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ యాత్రికుడు అనేటటువంటి ఈ కార్యక్రమానికి మా ప్రియ సహోదరి సహోదరులందరినీ, మా స్నేహితుల్ని, శ్రేయోభిలాషులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, గడిచిన కాలం అంతా మీ బలమైన బాహుల చాటున మమ్మల్ని సురక్షితంగా కాచి సంరక్షించి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో రకరకాలైనటువంటి వ్యాధులు, బాధలు, ప్రకృతి వైపరీత్యాలతోటి అనేక మంది వారి ప్రాణాలను కోల్పోతూ ఉండగా మాకు మాత్రం ఇలాంటి సజీవ లెక్కల్లో ఉండేటటువంటి భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ యాత్రికుడి కార్యక్రమానికి ఎవరైతే ఆసక్తి చూపించి చూడాలని, వినాలని సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు సక్రమంగా నా ద్వారా మీరు మా అందరితో మాట్లాడాలని బ్రతిమాలి వేడుకుంటాం. క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన మంగళవారం నాడు మనం మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఒక వ్యక్తి యాత్ర చేసినటువంటి దినాలు వేరు, జీవించినటువంటి దినాలు వేరని చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి యాకోబు తన 130వ సంవత్సరంలో చెప్పినటువంటి స్టేట్మెంట్. నేను యాత్ర చేసిన దినాలు 130, కానీ నేను జీవించినవి అన్ని కాలేదు. అంత మాత్రమే కాకుండా మా పితరులు జీవించినంత కాలం నేను జీవించలేకపోయానని వాపోయాడు. కనుక అప్పుడు చివరిగా మనం ఏం మాట్లాడుకున్నామంటే, మా ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అందరూ అన్ని సంవత్సరాలు జీవించాలి, యాత్ర చేయటం కాదు. యాత్ర చేసినందువల్ల ఎంతో విలువైనటువంటి సమయాన్ని, జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి యాత్ర అనే మాట కాకుండా మనం జీవించాలి. జీవిస్తే జీవితం ఒక సుందర స్వప్నం లాగా మిగిలిపోద్ది. జీవితంలో అన్ని రుచుల్ని చక్కగా ఆస్వాదించవచ్చు. జీవితంలో అన్ని బంధాలని చక్కగా అనుభవించవచ్చు. కాబట్టి యాత్రికుడు కార్యక్రమంలో యాత్ర చేయటం కాకుండా జీవించాలనే మాటని మనం చదువుకుని పోయిన మంగళవారం నాడు ముగించుకున్నాం. అది పాత నిబంధనలో, ముఖ్యంగా ఆదికాండంలో యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుని ఫరో ఎదురుగా నిలబెట్టినప్పుడు పెద్దవాడైనటువంటి యాకోబు మాట్లాడిన మాటలు. కానీ ఈనాడు చూస్తే ఈరోజు మనం నూతన నిబంధనలోకి వచ్చాం. నూతన నిబంధనలోకి వచ్చి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మీ ముందు పెడుతున్నా. నూతన నిబంధనలో పేతురు మనందరూ తెలుసు కదా, 12 మంది శిష్యుల్లో మొదటి శిష్యుడు. అంత మాత్రమే కాకుండా ఈ సువార్త ప్రకటించడంలో
పేతురుకి ఒక ప్రత్యేకమైన నాయకత్వం ఉంది. అదేంటంటే యెరూషలేము నుంచి అంతియోక్య వరకు ఆయన నాయకుడు. ఆయన నాయకత్వంలోనే సువార్త అంతియోక్య వరకు వెళ్ళింది. అంతియోక్య నుంచి భూదిగంతాల వరకు అపోస్తలుడైన పౌలు నాయకుడు సువార్త ప్రకటించబడటానికి. కాబట్టి ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడిన మాటలను మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్నాడు. ప్రియులారా అని అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ప్రియురాల అనుకుంటారు. కాదు, ప్రియురాల అంటే చాలా ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తి అనుకుంటారు. సహజంగా మగ మధ్యలో ఈ మాటలు వినపడతాయి కాబట్టి. కానీ ప్రియులారా అంటే అర్థం ఏంటంటే నాకు అత్యంత ప్రియమైన వారలారా అని. ప్రియం అన్న మాటకి అర్థం ఏంటంటే విలువ అని, చాలా విలువ ఎక్కువ. కానీ రాను రాను ఆ ప్రియం ఏమైపోయిందంటే పిరుం అయిపోయింది. మార్కెట్లోకి వెళ్ళటం, ఇవాళ వంకాయలు చాలా పిరుంగా ఉన్నాయని అనుకోవటం, అది ప్రియం అనేటటువంటి మాటలో నుంచి వచ్చినటువంటి వాడుక భాష అది. కాబట్టి ప్రియులారా అంటే పేతురికి అత్యంత విలువైన వారులారా అని చెదిరిపోయినటువంటి అందరితో మాట్లాడుతున్నాడు. పొంతు, కప్పదోసియ, లవోదికియ అట్లా వరుసనే చెదిరిపోయిన వారిలో ఉన్నటువంటి యాత్రికులకు రాసినటువంటి ఉత్తరం ఇది. దానిలో ఆయన మాట్లాడే మాట ఏంటంటే నా ప్రియమైన వారలారా అని. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. మీరు పరదేశులు, యాత్రికులు 2 మాటలండి, సోజర్నర్స్ అండ్ పిలిగ్రిమ్స్. మీరు పరదేశులు, మీ దేశం ఇది కాదు. మీరు యాత్రికులు, చాలా ఎక్కువ రోజులు మీరు ప్రయాణం చేయాలి. మీది కాని మీ భూమిలో ఉన్నారు, మీది కాని మీ వేరే భూమిలో ఉన్నారనమాట. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మీరు భయపడండి, జాగ్రత్తగా ఉండండి. నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు బైబిల్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు బర్మా వాళ్ళు వచ్చి మా దగ్గర చదువుకునేవాళ్ళు. వాళ్ళు ఉన్నది వేరే దేశంలో, ఉన్నది ఒక కొత్త ప్రాంతంలో అయినప్పటికీ కూడా మా సొంతది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి చాలా స్పీడ్గా, చాలా రెక్లెస్గా మాట్లాడేవాళ్ళు. అవసరమైతే కొట్లాటకు దిగేవాళ్ళు, అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిమాండ్లు చేసేవాళ్ళు. అది కాదు. ఈ భూమిలో మనం పరదేశం, మన స్వదేశం మాత్రం ఇది కానే కాదు. కాబట్టి పరదేశులుగా ఉన్నప్పుడు భయం ఉండాలి ఒంట్లో. బయట వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా మెలగాలి. బయట వాళ్ళతోటి అనేక విషయాల్లో మాట్లాడే మాటలో కానీ, చేసేటటువంటి కార్యాల్లో కానీ, నెరపేటటువంటి అనేక సంబంధ బాంధవ్యాల్లో కానీ ఒక సరైనటువంటి పందా ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అందుకే ఆయన ఏమన్నాడంటే ఇష్టం వచ్చినట్టు మాటలు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు ఉన్నాయి. దానివల్ల ఇష్టం వచ్చినట్టు మాటలు బయటకు వస్తాయి. శరీరాన్ని అనుసరించి మాట్లాడేవాడు అలాగే మాట్లాడతాడు, ఆత్మను అనుసరించి మాట్లాడేవాడు అలాగే మాట్లాడతాడు. అంటే రెండింటికి తేడా ఉంటుంది అన్నమాట. కాబట్టి వాటిని మాత్రం విసర్జించాలి అన్నాడు. విసర్జించడం అనే మాటల అర్థం ఏంటంటే పూర్తిగా వదిలివేయాలి. ఒకసారి మనం విసర్జన చేసిన దాన్ని మరలా వెనక్కి తీసుకురాం కదా. కుక్క తన వాంతికి తిరిగినట్టు అనే వచనం కూడా ఉంది. అలా దానికి దీనికి సంబంధం లేదు. వదిలివేయాలి, పూర్తిగా విసర్జించాలి. విసర్జించి చాలా జాగ్రత్తగా మీరుండండి. కాబట్టి పరదేశులు, యాత్రికులు అయినటువంటి ఈనాటి మనం కూడా జాగ్రత్తగా ఉందాం. శరీరాశల మీద బేస్ అయ్యి మనం ఏ మాట మాట్లాడద్దు. శరీరానికి సంబంధించి ఎటువంటి భావోద్వేగాలకి గురవద్దు. శరీరం మీద ఆధారపడి ఎటువంటి కార్యక్రమాలని ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ టెంపరీ. ఇది టెంపరీ లైఫ్ అండి, తాత్కాలికమైనటువంటి లైఫ్. అదేంటి 60, 70, 80 అన్నారు కదా, ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ భూమి మాత్రం తాత్కాలికమైనదే. మన సొంత భూమిది కానే కాదు. ఇది మన స్వదేశం కాదు, ఇది మన విదేశం. ఇందులో మనం పరదేశం. మన స్వదేశం సపరేట్గా ఉంది.
ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే పరదేశులుగా ఉన్నారో వారికి చాలా వచనాలు బైబిల్లో ఉన్నాయి. ముఖ్యంగా నూతన నిబంధనలో చాలా వచనాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అంటే ఈ భూమి మీదే పరిశుద్ధులు ఒక గ్రూపు, దేవుని ఇంటిది ఒక గ్రూపు. నేను అందుకే స్థానిక సంఘంలో చెప్తూ ఉంటా, పాత నిబంధన కాలంలో ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే, ఏదైనా తప్పు చేస్తే వాడిని ఎక్కడికి తీసుకెళ్లారంటే యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. కోర్టులు గీట్లు ఏమి లేవు, యాజకుల దగ్గర పెట్టి న్యాయం ధర్మం చెప్పమని చెప్పారు. అట్లాగే ఈనాడు కూడా గవర్నమెంట్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా, ఇంకొక కోర్టు ఉన్నా, ఏమున్నా కూడా మనకు సంబంధించి ఎవరైతే క్రీస్తు ప్రభు రక్తంలో శుద్ధీకరించబడుతున్నామో మనకు సంబంధించినటువంటి గ్రూప్ సపరేట్గా ఉంది. ఈ సపరేట్గా ఉన్న గ్రూప్తో కలిసి మీరు ఉండాలి, నేను ఉండాలి. లేదనుకుంటే ఈ లోకంలో మనకి భద్రత లేదు. ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, ఎన్నో వ్యక్తిగత సంఘాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకొద్దు. ఇదంతా దాటి మనం చాలా దూరం నడిచాం. కాబట్టి మనం పరదేశంలో ఉన్నాం కనుక మనకంటూ ఒక గ్రూప్ ఉండాలి. ఈయనేమంటాడంటే అపోస్తలుడైన పౌలు, మరొకసారి రిపీట్ చేస్తున్నా, మీరు ఇక మీదట పరజనులను, ఈ లోకంలో పరజనులే మనం వాస్తవంగా. కానీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, దోస్ హూ బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారంటే భరోసా మాట ఇది. పరదేశులను పరజనులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఒక పట్టణం అండి, ఇక్కడ లేదులేండి, పరలోకంలో ఉంది. కానీ ఈ భూలోకం మనకు అందరికీ టెంపరీ. పరిశుద్ధులందరూ కూడా ఒక గ్రూప్గా ఉన్నారు, దేవుని ఇంటి వారం మనం. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనకు దేవుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. భూమి మీద ఉండగానే పరలోకాన్ని స్వతంత్రించుకోబోయే ఒక గ్రూప్లో భాగస్వాములుగా ఉంటాం. ఎంతగా ఆయన ధైర్యపరుస్తున్నారంటే, మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండకుండా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అంటే ఈ లోకంలో కూడా మీకు గ్రూప్ ఉంది, మీకు సహవాసం ఉంది, మీకు సహోదరులు ఉన్నారు, మీ తరపున మాట్లాడేవాళ్ళు ఉన్నారు. పోనీ ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు వారి తరపున మాట్లాడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ గ్రూప్లో మీరు భాగస్వాములు అయ్యారు. అదే గ్రూప్ అంటే క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి గ్రూప్. మరొక వచనం, ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతోటి 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకునేది ఏంటంటే, ఇవన్నీ క్రైస్తవులందరికీ కంఠస్థ వాక్యాలే, బాగా తెలిసినటువంటి మాటలే. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, కాబట్టి మీరు ఇక మీదట 3వ వచనం, వారి పౌరసత్వము పరలోకములో ఉన్నందున వారు ఈ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉండకూడదు. వారి పౌరసత్వం పరలోకంలో ఉంది కాబట్టి వారు ఈ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉండకూడదు. ఎవరి పౌరసత్వం? పరిశుద్ధుల పౌరసత్వం పరలోకంలో ఉంది. పరలోక పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. నేను చదవట్లేదు, మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది, మన ఐడెంటిటీ పరలోకమందున్నది. కాబట్టి పరలోకంలో మన ఐడెంటిటీ ఉంది కాబట్టి ఈ ప్రపంచంతో మనకి ఎటువంటి అనుబంధం లేదు. ఇందులో మనం రెసిడెంట్స్మే. మనం ఇన్హెరిట్ చేయబోయేది, స్వతంత్రించుకోబోయేటటువంటి పరలోకం మనకు వేరుగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరజనులు అనేటటువంటి భావం కలిగి ఉంటూ, దాంతోపాటుగా దేవుడు ఇచ్చినటువంటి మరొక భరోసా ఏంటంటే, నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్తో కలిగి సహవాసం కలిగి ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చాలా ఇంకొంచెం లోతుగా గట్టిగా మాట్లాడాడు. ఏమన్నాడంటే, వ్యభిచారునులారా అన్నారు. వ్యభిచారినులారా అన్నారు. అసలు ఆ మాట అంత డైరెక్ట్గా యాకోబు ఎందుకు మాట్లాడాడు? అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా మనం చెప్పుకోవచ్చు, కానీ అది ఇప్పుడుకి సంబంధించినటువంటి విషయం కాదు కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లా. అంటే ఎక్కువ వ్యభిచారం ఉంటుంది అనుకోవాలి కదా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఒక వ్యక్తి ముఖ్యంగా స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారం చేస్తున్నాడు అని అంటే అది దేవునితో వైరమని తెలిసి చేస్తున్నారంటారా, తెలియక చేస్తున్నారంటారా?
నా ఆలోచన ఏంటంటే అందరితో పాటు మనం కూడా వాళ్ళని తిట్టకుండా మనం ఆలోచిద్దాం. ఎవరు కూడా వారు తప్పు చేయాలని అనుకోరు. ఎవరు కూడా తెలిసి ఊబిలో దిగిపోవాలని అనుకోరు. ఏదో కారణాలు ఉంటాయి. వాళ్ళ మొహం మీద డైరెక్ట్గా నిందించకుండా, బ్లేమ్ చేయకుండా వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళకి దగ్గరయ్యి వీలైతే వాళ్ళని మార్చి క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా మనం చేయటానికి ప్రయత్నం చేయాలి. చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఎవరైతే ప్రాస్టిట్యూట్స్గా ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళందరినీ దేవునితో కూడా సహవాసం కలిగి ఉండటానికి ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి అన్నమాట. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంలో ఉంటున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ లోకంలో తింటున్నాం, ఈ లోకంలో కట్టుకుంటున్నాం, ఈ లోకంలో చదివించుకుంటున్నాం పిల్లల్ని, ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటున్నాం. మరి తప్పదు కదా ఈ లోకంతో స్నేహం చేయాలి కదా అంటే కాదంట. ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. దేవునితో పోట్లాట వస్తుంది. వైరమని ఎరుగరా? ఈ లోకంతో ఎవడైతే స్నేహం చేయాలని ఆశపడతాడో దేవునికి శత్రువు అయిపోతాడు. కాబట్టి చాలా చాలా కష్టం అండి. చాలా చాలా కష్టం అండి. వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఒక పడవ ఉంది, ఆ పడవలో లేకపోతే చిన్న దోణి ఉంది, అందులో ఉన్నటువంటి వ్యక్తి సముద్రంలోనే వెళ్తున్నాడో లేకపోతే ఒక కాలువలో వెళ్తున్నాడు, కానీ కాలువకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. నేను కాలువకు సంబంధించిన వ్యక్తి కదా అని చెప్పి వాటర్లో దిగిపోతే ప్రాణం పోగొట్టుకుంటాడు. అలాగే ఈ లోక స్నేహము వైరము. ఒకవేళ ఈ లోకాన్ని కనుక మనం ఆశిస్తే దేవునితోటి శత్రుత్వం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు చాలా చాలా లోతుగా మనకి అర్థమవుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మరి ఎలాగా వాస్తవంగా ఈ లోకంలో ఉన్నంతా నేత్రాశ, శరీరాశ, జీవడమ్మి అంటారు కదా, దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ అంటే ఏదైతే కంటికి కనబడుతుందో దానికి మనం టెంప్ట్ కాకూడదు. ఏదైతే శరీరం ఆశిస్తుందో దానికి మనం లోబడిపోకూడదు. ఎప్పుడు కూడా డంబాలు పలకటానికి మనం ప్రయత్నం చేయకూడదు. మన స్థాయి ఏంటి, మనం ఎవరం, మన జీవితం ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఆ డంబాలు పలికేటప్పుడు ఏమవుద్దంటేనండి, ఎదుట వినేవాళ్ళని తేలిగ్గా చేసినట్టే అయిపోద్ది. నేనేంటో చెబుతున్నాను అనుకోండి, ఎదుట వినే అతను కించిత్ బాధపడటానికి అవకాశం ఉంది. అయ్యో ఆయన్ని దేవుడు అలా వాడుకుంటున్నాడు, అలా ఆశీర్వదించాడు, నాకు లేదే అని బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవపు డంబాలు ఏమి మనకు అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. విరోధం వస్తే ఇంకా ప్రేమ ఎలా ఉంటుంది? భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులకి బిడ్డలకి విరోధం వస్తేనే ప్రేమ ఉండదు. కొంతకాలం మాట్లాడుకోరు. ఈ మధ్యకాలంలో మరీ సంవత్సరాలు మాట్లాడుకోవట్లేదు. తల్లిదండ్రులు బిడ్డలే. చాలా ఆశ్చర్యం. గతించిపోయిన కాలమే మంచిది అంటారు కదా, అప్పుడు ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలే మంచిది. కానీ ఇప్పుడు ఎవరు పట్టుదలలకు పోతున్నారు. ఈ కోర్టులు, లాయర్లు అందరూ కూడా ఈ పట్టుదలలకు పోయే వాళ్ళతోనే వాళ్ళకి అవసరాలు ఉంటాయి. లేకపోతే ఈ పట్టుదలలకు పోయే వాళ్ళే కోర్టులు, లాయర్ని ఆశ్రయించి వాళ్ళకి పేమెంట్లు కట్టి తిరుగుతూ ఉంటారు. కొంచెం తగ్గించుకుంటే, కొంచెం పట్టుదల తగ్గించుకుంటే, కొంచెం మాట్లాడితే, కొంచెం జాలి చూపిస్తే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇంకోటి తెలుసా, కోర్టులో కూడా చివరికి లాయర్లు ఏం చెప్తారంటే లోక్ అదాలత్కి వెళ్ళండి, లోక్ అదాలత్కి వెళ్తే కాంప్రమైజ్ అవ్వండి. ఈ పరిష్కారం అనేది డే 1నో 2నో జరిగితే ఇంకా బెటర్. ఇటువంటి అమౌంట్లు అంతా పోకుండా ఉంటుంది. పట్టుదల లేకుండా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎదుటివారిని స్వచ్ఛంగా ప్రేమించాలి. వీలైనంత వరకు ఒక సమూహంగా, ఒక సంబంధ బాంధవ్యాలతోటి సహవాసం, ఆరోగ్యకరమైనటువంటి సహవాసంలో ముందుకి కొనసాగగలగాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో మనకు కనబడుతున్న మాటలు ఏంటంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ఎప్పుడైతే క్రీస్తుతో కూడా బ్రతికించాడో అప్పుడు మనం ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, పరలోకానికి సంబంధించినటువంటి వాళ్ళం, క్రీస్తు ప్రభు శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళం. 2వ వచనంలో మీరు వాటిని చేయొచ్చు అంటే పాత కాలంలో ఉన్నటువంటి చెడునంతా చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని ఎవరికి పెట్టారంటే సాతానుకి పెట్టారు, అపవాదికి పెట్టారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని. అవిధేయులైనటువంటి వారు ఎవరంటే దేవుడు అంటే భయం లేనటువంటి వాళ్ళు, ఇంకా లోబడినటువంటి వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. కానీ ఇప్పుడు నడుచుకోకూడదు. ప్రాబ్లం ఏంటంటే మునుపు శరీరం ఉంది, ఇప్పుడు శరీరం ఉంది, మునుపు లోకం ఉంది, ఇప్పుడు లోకం ఉంది, మునుపు కుటుంబం ఉంది, ఇప్పుడు కుటుంబం ఉంది. అందుకని సపరేట్ చేయటం అనేది ఇబ్బంది కలుగుతుంది, సపరేట్గా బ్రతకటం అనేది ఇబ్బంది కలుగుతుంది. 3వ వచనం చివరిగా చదువుకుందాం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. కానీ ఇప్పుడు మాత్రం దైవోగ్రతకి మనం పాత్రులం కాలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, భక్తి లేకుండా ఉండటం కాదు, భక్తి కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన దురాశలను ఈలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మంచి నిరీక్షణ నిమిత్తము మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది, లేఖనాలు బోధించున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి తెలుసా? ఆరోగ్యకరమైన బుద్ధి. ఆరోగ్యకరమైన బుద్ధి అంటే అనారోగ్యకరమైన బుద్ధి కూడా ఉంటుంది. అలా పోనీయకుండా ఆరోగ్యకరంగా మనం ముందుకి కొనసాగాలి. దేవుని చిత్తమైతే వచ్చే మంగళవారం నాడు మనం ఇంకా ఎక్కువగా లోతుగా మనం ఈ వాక్యాలు నేర్చుకుందాం. యాత్రికుడు కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి మరొకసారి మీ అందరిని స్వాగతిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ దీని కొరకు సిద్ధపడాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగింప చేయడానికి సహాయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ప్రియులందరితో నాతో కూడా మీరు మాట్లాడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము
మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. అందరికీ వందనాలు.